దీనికి నాకు వచ్చిన అమౌంట్ $256. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఏఐ తెలుగు క్రియేషన్స్ యూట్యూబ్ స్టూడియో డాష్ బోర్డ్తో అయితే నేను వచ్చేసాను. అసలు ఈ వీడియో థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమైపోయి ఉంటుంది. లాంగ్ వీడియోస్కి 1,00,000 వ్యూస్కి అయితే ఎంత అమౌంట్ జనరేట్ అవుతుంది, అలాగే 10,000 వ్యూస్కి 1,000 వ్యూస్కి ఇప్పటి వరకు మన ఛానల్లో హైయెస్ట్ వ్యూస్ ఉన్న షార్ట్ వీడియోస్కి అమౌంట్ ఎంత జనరేట్ అయింది అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. స్టిల్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఒక్క లాంగ్ వీడియో మాత్రమే నాకు అమౌంట్ 20,000 రూపాయల దాకా జనరేట్ చేసి పెట్టింది. నేను ఆ వీడియోను కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నెక్స్ట్ వీడియో కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. మాకున్న 4 ఛానల్స్లో మేము ఇంతవరకు ఎంత ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ ఎంత జనరేట్ చేసామనేది నెక్స్ట్ వీడియో రాబోతుంది. కాబట్టి నెక్స్ట్ వీడియో కోసం కూడా వెయిట్ అయితే చేయండి. ప్రస్తుతానికైతే నేను కంటెంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. కంటెంట్లోకి వెళ్ళేసి ఇవన్నీ లాంగ్ వీడియోస్ అనమాట. లాంగ్ వీడియోస్లో నేను ఫస్ట్ 1,000 వ్యూస్కి అమౌంట్ ఎంత జనరేట్ అవుతుందో చూపిస్తా. ఒక్కొక్క వీడియోకి డిఫరెంట్గా ఉంటుందండి. మనం ఇచ్చే టైటిల్స్, ట్యాగ్స్ బట్టి మనకి అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. అలాగే పడే యాడ్స్ బట్టి కూడా, స్కిప్పబుల్ యాడ్సా లేకపోతే నాన్ స్కిప్పబుల్ యాడ్సా, వాటి బట్టి కూడా ఉంటుంది. మనకు మెయిన్ ఒక ఆర్పిఎం అనేది ఉంటుంది. దాన్ని బట్టి మన వీడియోకి ఎన్ని వ్యూస్కి ఎంత అమౌంట్ ఇవ్వాలనేది మనకైతే ఇక్కడ ఇస్తుంది అనమాట. నేనైతే ఫస్ట్ రీసెంట్గా 1,000 వ్యూస్ అయితే చూపిస్తాను. ఇది 1,000 వ్యూస్ అయితే అయింది. నేను దీన్ని ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ అనలిటిక్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ రెవెన్యూలోకి వెళ్తే రెవెన్యూ చూసుకుంటే 0.42 సెంట్స్ మాత్రమే ఉందన్నమాట. మనకి ఇక్కడ రెవెన్యూ పైన అయితే నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ అడ్వర్టైజ్ పే చేస్తుంది ఎంత, 0.73. కానీ మనకి ఇక్కడ 1K వ్యూస్కి 0.41 మాత్రమే వస్తుంది అనమాట, 41 సెంట్స్. కాబట్టి ఇవి మనకు ఒక 10,000 వ్యూస్ వస్తే ఇక్కడ మనకు జనరేట్ అయ్యేది మేబీ $4 అవ్వచ్చు, అంతకన్నా ఎక్కువ అయితే కాదనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఈ వీడియోకి 6,000 వ్యూస్ అయితే ఉన్నాయి. నేను ఈ వీడియో అనలిటిక్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. దీనికి మనకు $5 అయితే వచ్చింది. ఇప్పుడు రెవెన్యూలోకి అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత కింద మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ నాకు 0.74 సెంట్స్ అయితే వస్తుంది. 74 సెంట్స్ 0. అంటే నాకు ఒక 10,000 వ్యూస్ వస్తే నాకు ఇక్కడ $7 రావచ్చు. అలాగే ఇప్పుడు 10,000 వ్యూస్ ఉండేటి చూద్దాం. ఇక్కడ చూడండి, ఇది 11,000 అయితే ఉంది, ఇదైతే 13,000 అయితే ఉంది. నేను ఇప్పుడు ఫస్ట్ 11,000 వ్యూస్ ఉన్నదైతే అనలిటిక్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మనకు $16 అయితే మనకు రెవెన్యూ జనరేట్ అయింది. రెవెన్యూలోకి వెళ్తే దీనికైతే చూడండి, 1K వ్యూస్కి అయితే $1.42 అయితే ఇస్తున్నారనమాట. ఇక్కడ మనకు అడ్వర్టైజ్ పే చేస్తుంది అయితే 1.91 సెంట్స్ అయితే ఇస్తున్నారు. నాకు ఇక్కడ ఇప్పటి వరకు 11,800 వ్యూస్కి $16 అయితే రావడం జరిగింది. ఇది బాగానే వచ్చింది. ఇప్పుడు 13,000 వ్యూస్ ఉన్నది ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడ ఇన్కమ్ $18 అయితే ఉంది. దానికి దీనికి 2,000 వ్యూస్ అయితే తేడా ఉన్నాయి. ఇక్కడ రెవెన్యూ నేను ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ 1.41 సెంట్స్, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, ఒకటేగా వస్తుంది ఆర్పిఎం అనేది 1,000 వ్యూస్కి. ఇప్పుడు ఇంకా కిందకి వెళ్తే ఇక్కడ 45,000 ఉంది కదా వ్యూస్. దీన్ని ఒకసారి ఓపెన్ చేపిస్తాను చూడండి. దానికి దీనికి ఎంత తేడా కనపడుతుందో. ఇక్కడ నాకు $19 వచ్చాయి. అక్కడ నాకు 12-13 నాకు ఈ అమౌంట్ అనేది జనరేట్ అవ్వడం జరిగింది. 17-18 రీసెంట్గా చూసారు కదా. ఇక్కడ చూడండి, 45,000 వ్యూస్ వచ్చినా కూడా $19 వచ్చింది నాకు. అప్పుడు మీకు ఇక్కడ చూసుకుంటే పర్ 1K వ్యూస్కి నాకు ఇక్కడ 0.43 సెంట్స్ 43 సెంట్స్ మాత్రమే ఉంది. కాబట్టి ఇక్కడ నాకు $1 కన్నా ఉనుంటే నాకు ఇక్కడ ఈ వీడియోకి $40 పైనే వచ్చిండు. దానికి దీనికి చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. అదే ఏంటంటే మనం ఇచ్చే టైటిల్, కీవర్డ్స్ బట్టి మనకనేది ఇంకా రెవెన్యూ అనేది ఇస్తారు, ఆర్పిఎం అనేది. అలాగే కింద పడే యాడ్స్ బట్టి కూడా, స్కిప్పబుల్ యాడ్స్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్, బంపర్ యాడ్స్ అని ఉంటాయి కదా, వీటి వల్ల కూడా అనమాట. ఇక్కడ నాకు అఫిలియేటెడ్ ప్రోడక్ట్ కింద కూడా $1కి సంబంధించి అమౌంట్ అయితే వచ్చున్నది. ఇప్పుడు నెక్స్ట్ హైయెస్ట్ వీడియో అండి. నేను చెప్పాను కదా ఒక వీడియోకి నాకు 20,000 దాకా వచ్చిందని చెప్పేసి. ఆ వీడియో ఇదేనండి. 1,81,000 వ్యూస్ అయితే వచ్చున్నాయి. దీన్నైతే నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. దీనికి నాకు వచ్చిన అమౌంట్ $256. నేను ఒకసారి చెక్ చేసి చూపిస్తా చూడండి.
256 USD టు INR అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను. 23,200 వచ్చింది ఈ ఒక్క వీడియోకి. ఈ ఒక్క వీడియోకండి ఆ అమౌంట్ అయితే జనరేట్ అయింది. ఇక్కడ రెవెన్యూలోకి వెళ్తున్నాను నేను. నాకు ఇక్కడ పే చేస్తుంది $1.43. నాకు 1,79,500 వ్యూస్కి నాకు ఈ $256 అయితే రావడం జరిగింది. ఇక్కడ నాకు అడ్వర్టైజరు పే చేస్తుంది $2.41. ప్రతి వీడియోకి డిఫరెన్స్ ఉంటుందండి. ఒక 2-3 లక్షలు వచ్చినా కూడా దానికి $10-15 రావచ్చు, మనం చెప్పలేం. ఇక్కడ మీరే చూసారు కదా, 11,000 వ్యూస్కి వచ్చి నాకు $17 వచ్చింది. 45,000 వ్యూస్కి వచ్చేసి ఓన్లీ $19 వచ్చింది. అలా మనకు ఆర్పిఎం బట్టి అయితే మనకు అమౌంట్ జనరేట్ అవుతాం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు షార్ట్స్లోకి వెళ్దాం. షార్ట్స్లోకి వెళ్తే ఇక్కడ 23,000 వ్యూస్, 5,000 వ్యూస్ ఉన్నాయి కదా. నాకు తెలిసి 1000 వ్యూస్ ఉండే వీడియో లేదనే అనుకుంటున్నాను నేను. 1000 వ్యూస్ ఉన్న వీడియో లేదు. నేను ప్రస్తుతానికైతే 20,000తోనే మొదలు పెడతా చూడండి. అనలైటిక్స్లోకి ఓపెన్ చేస్తాను. ఇక్కడ నాకు దీనికి అమౌంట్ జనరేట్ అయింది 0.08 సెంట్స్ మాత్రమే. ఇక్కడ రెవెన్యూలోకి వెళ్తే నాకు ఆర్పిఎం ఎంతో చూడండి. ఆర్పిఎం 0.01. అది కూడా మనకు ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనకు వ్యూస్ చూపించేది ఎంత, షార్ట్స్కి ఇంతేనండి, 24,000 చూపిస్తుంది. ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్కి వచ్చేటప్పటికి అర్ధానికి అర్థం ఉంటుంది. ఇక్కడ చూడండి 9,800. ఈ 9,800కు కలిపి నాకు ఈ అమౌంట్ అయితే జనరేట్ అయింది 0.08. ఈ షార్ట్స్కి ఇదొకటి ఉందన్నమాట. వ్యూస్తో పాటు వ్యూస్ ఎన్ని వచ్చినా లాభం లేదు, మనకి ఎంగేజ్డ్ వ్యూస్ ఎన్ని వస్తే దాన్ని బట్టే మనకు అమౌంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్తున్నాను. ఫిల్టర్లోకి వెళ్ళేసి వ్యూస్లోకి వెళ్తున్నాను. వ్యూస్లోకి వెళ్ళేసి ఇక్కడ 1 మిలియన్ పైన వ్యూస్ ఉన్నాయి కదా, వాటిని అయితే నేను సెలెక్ట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇవన్నీ 10 మిలియన్ పైన మాత్రమే ఉన్నాయి. ఇందులో హైయెస్ట్ వ్యూస్ ఉండేది ఈ వీడియో అన్నమాట. మీరు ఇక్కడ చూసుకుంటే 11 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. అరౌండ్ 1 కోటి పైన వ్యూస్ ఉన్నాయన్నమాట. ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. 11.6 మిలియన్ వ్యూస్కి $33 మాత్రమే వచ్చింది. అలాగే ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ చూసుకుంటే 6 మిలియన్ అంటే దాదాపు 7 మిలియన్లు మనకి యాడ్ అవ్వడం జరిగింది. ఈ 7 మిలియన్లకు కలిపి నాకు ఈ అమౌంట్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది $33.85. ఇక్కడ మనకు చూడండి చాలా తక్కువ ఆర్పిఎం, 0.01 కూడా లేదు, 0.005 ఉంది. అందుకే మరి ఇంత దారుణంగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వీడియో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. నేను ఈ వీడియో ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. 7.4 మిలియన్ వ్యూస్, దీనికి వచ్చేసి $35 అయితే ఇన్కమ్ జనరేట్ అయింది. ఇప్పుడు మీరు చూసిన 11 మిలియన్ వ్యూస్కి మనకు జనరేట్ అయింది ఇంతే అమౌంట్, ఎక్కువ కాదు. ఇక్కడ ఎంగేజ్డ్ వ్యూస్ కూడా మీరు చెక్ చేసుకున్నట్లయితే 3.9 మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనకు 0.01 వచ్చి ఉంటుంది చూడండి. 0.01 రావడం వల్ల నాకు 3.9 మిలియన్ ఎంగేజ్డ్ వ్యూస్కి నాకు ఈ అమౌంట్ అయితే జనరేట్ అవ్వడం జరిగింది. అదే నాకు అక్కడ 0.01 ఇచ్చునుంటే నాకు అరౌండ్ $70 దాకా రెవెన్యూ వచ్చిండు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక వీడియో, రీసెంట్ వీడియో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఈ వీడియో 2.7 మిలియన్ ఉంది. ఇది ఎంగేజ్డ్ వ్యూస్ చూసుకుంటే 1.4 మిలియనే. దీనికి మనకు అమౌంట్ ఎంత జనరేట్ అయిందో మీరే చూడండి, $13 అయితే జనరేట్ అయింది. మనకి ఇక్కడ 0.01. ఇక్కడ మనకు ఈ ఆర్పిఎం బట్ అనేది అమౌంట్ రావడం జరుగుతుంది. షార్ట్స్ విషయంలో అయితే ఇంకా దారుణము. ఏంటంటే ఎంగేజ్డ్ వ్యూస్కి మాత్రమే డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో మీకు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. చాలామంది అనుకుంటారు ఒక వీడియోకి 1000 వ్యూస్కి ఇంత అమౌంట్ వచ్చింది, ఇంకొక వీడియోకి 10,000 వ్యూస్కి ఇంత అమౌంట్ వచ్చింది, రెండు అమౌంట్ సేమ్ అయినా వ్యూస్ తేడా ఉన్నది ఎందుకు ఇలా అని చెప్పేసి ఈ వీడియోతో చాలామందికి ఒక క్లారిఫికేషన్ వచ్చిందని అయితే అనుకుంటున్నాను. చిన్న చిన్న వీడియోస్కి అయితే అసలు షార్ట్ వీడియోస్కి రెవెన్యూ రావడం అనేది చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 లక్షల వ్యూస్ ఉన్నాయి కదా, దీన్ని ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. 2 లక్షల వ్యూస్కి $1 వచ్చింది. రెవెన్యూ చూసుకుంటే సేమ్ 0.01 ఉంటుంది, 0.01. ఎంగేజ్డ్ వ్యూస్ వచ్చేసి 89.5K ఉన్నాయి. ఇది అండి ఫైనల్గా ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను 4 ఛానల్స్ ఉన్నాయన్నమాట. రెడ్డిశ్రీ వ్లాగ్స్,
అలాగే క్రియేటర్ శ్రీనురాకు, తెలుగు లైఫ్ లెసన్స్, ఏఐ తెలుగు క్రియేషన్స్ 4 ఛానల్స్ ఉన్నాయి. 4 ఛానల్స్లో మేము ఇప్పటి వరకు ఎంత ఇన్కమ్ అనేది తీసుకున్నాము అనేది నేను క్లియర్గా చూపిస్తాను అనమాట. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.